ఇప్పుడు ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒక రిలేషన్షిప్లో మీరు ఉన్నప్పుడు తప్పకుండా బ్యాడ్ సిట్యువేషన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఏమడుగుతారంటే, ఇక్కడ కొద్దిగా మోస్ట్ ఆఫ్ ద టైం లేడీస్ అంటారు ఈ మాట. ఎదుటి వ్యక్తి ఏమంటారంటే, నా గురించి ఏం చేసినావు, నువ్వు అసలు ఏమైనా చేసినావా, నా గురించి నాకేమైనా కొనిచ్చినావా అంటారు. సడన్గా మనకు షాక్ తగులుతుంది. నాతోనే జరిగింది ఇలా. ఒక అమ్మాయి నా లైఫ్లో నన్ను అన్నది, నా గురించి అసలు ఏమైనా చేసినావా, నువ్వు నా గురించి ఎప్పుడైనా గోల్డ్ కొన్నావా. నేను అనుకున్నా, కొన్నా కదా, చాలాసార్లు కొన్నా కదా అంటే ఓకే, ఎన్నో లక్షల రూపాయల ఖరీదు గోల్డ్ కొనలేదేమో, కానీ ఎవ్రీ టైం ఒక 20,000 30,000 40,000 కొన్నా. అంటే అప్పుడు గోల్డ్ ఖరీదు ఇప్పటికంటే 4 times తక్కువ ఉండే. సో కొన్నా. కానీ ఆ అమ్మాయి మెమరీ లాసో లేకపోతే కావాల్సుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని అలా అన్నదో తెలియదు, కానీ నా గురించి ఏం చేసినావు వికాస్, నువ్వు నా గురించి ఎప్పుడన్నా గోల్డ్ కొన్నావా, నా గురించి ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టినావా అన్నది. నేను షాక్ అయిపోయినా, ఇదేంటి. నేను అన్నా, అవును కొన్నా కదా, ఎప్పుడు అన్నది. ఇదేంద్రా భయ్ ఎప్పుడు అంటుంది. ఒక్కసారి ఎప్పుడు కొన్నావు అన్నది. ఒక్కసారి కాదు, నేను 4 to 5 times కొన్నా కదా లాస్ట్ ఒక ఇన్ని ఇయర్స్లా అన్నా. నా దగ్గరనే అకౌంట్ లేదు, అసలు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొన్నా, ఏం జ్యువెలరీ అది, దాని ఫోటో ఏంది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నాకే తెలియదు. కానీ నేను అకౌంట్లో రాసుకోవాలి, ఏ ఇయర్లో కొన్నా, ఏ మంత్లో కొన్నా, అది ఎన్ని గ్రామ్స్, దాని ఫోటో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 7-8 years ఎగో నేను 10,000 ఖర్చు పెడితే ఆ 10,000 వాల్యూ ఇవాళ 30,000. అంత పెరిగిపోయినాయి ఖర్చులు, పర్చేసింగ్ పవర్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మీ దగ్గర అకౌంట్ లేదనుకోండి, మీరు ఎదుటి వ్యక్తి పైన ఎంత ఖర్చు పెట్టినరు. సడన్గా గొడవలు వచ్చినప్పుడు, అఫ్కోర్స్ ఐ అగ్రీ, గొడవలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు నేను నీ పైన ఇంత ఖర్చు పెట్టినాను ఒక బుక్ తీసి చూపించే అవసరం లేదు. ఫస్ట్ మనము ఆ గొడవని ప్రేమగా సెటిల్ చేసుకొని ట్రై చేయాలి. ఎదుటి వ్యక్తి రఫ్గా మాట్లాడినప్పుడు మనం రఫ్గా మాట్లాడే అవసరం లేదు, మనం స్మూత్గా మాట్లాడేది. ఓకే ఎందుకు ఇప్పుడు అలా అంటున్నావు, పోనీలే, మన మధ్యలో డబ్బు ఏంటి, మన డబ్బే కదా, లెట్స్ నాట్ టాక్ అబౌట్ మనీ అని అనాలి, ప్రేమగా అనాలి. కానీ ఎదుటి వ్యక్తి అయినా కాకుండా మనల్ని ఇంకొక 4 మాటలు అనేసి చూపి, ఏం ఖర్చు పెట్టినావు నా పైన చూపి అంటే, అప్పుడు ఇలా తీయాలి, అకౌంట్స్ రెడీ ఉండాలన్నమాట. నీ పైన లాస్ట్ నేను 10 yearsలా